శ్రీరామ్ సాగర్ రెండో దశకు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల్లోగా దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విహెచ్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు ఎస్ఆర్ఎస్పీ 2కి దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒక వినతిపత్రం కూడా అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన దామోదర్ రెడ్డి సంతాప సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్ఆర్ఎస్పీ 2 దశకు దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయడానికి అన్ని పక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ 2 దశకు దామోదర్ రెడ్డి పేరు పెట్టడమే ఆయనకు ఇచ్చిన అసలైనటువంటి నివాళులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన త్యాగాలు, గౌరవాన్ని గుర్తిస్తామని కూడా చెప్పారు. దామోదర్ రెడ్డి మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని సంతాపాన్ని ప్రకటించారు. ఒకవైపు క్యాడర్ను కాపాడుకుంటూనే మరొకవైపు నీళ్లు లేక ఎడారిలా మారిపోతూ ఫ్లోరైడ్ పట్టి పీడిస్తున్న తరంలో దామోదర్ రెడ్డి తుంగతుర్తి ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేవడానికి ఉద్యమాలు సాగించారని పేర్కొన్నారు. కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి. వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85 ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ, మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా